మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. వ్యాపార పరంగా మంచి లాభాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటుంది. ఉన్నత పదవులు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ప్రభుత్వ పరంగా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్ వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా స్థానచలనం ఏర్పడుతుంది. ఈ ఉద్యోగం మారాలి అని అనుకుంటారు. ఉద్యోగంలో ఎంతకాలం చేస్తాం, ఎంతకాలం ఉంటాం అన్న ఒక భావన ఏర్పడుతుంది. అయితే ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండడం లేదా ఇంతకంటే మంచి ఉద్యోగం వస్తేనే మారండి, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ చేయడం చెప్పదగినది. అలాగే భూమికి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తారు. పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. భాగస్వామి వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అయితే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. లేకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. వీరికి ఒక రూపాయి వచ్చిందంటే 2 రూపాయల నుంచి 3 రూపాయలు ఖర్చు ఉంటుంది. అది ఎలా ఖర్చు అవుతుందో తెలియదు, కానీ ఖర్చు అవుతుంది. సో వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ శని ప్రారంభమైంది. అయితే అష్టమ శని అందరికీ భయపడుతున్నట్టుగా ఉండదు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఆరోగ్యరీత్యా మన వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రతిరోజు శివనామ స్మరణ చేయడం, శని స్తోత్రం పఠించడం, అలాగే శివుడికి వీలైనంత వరకు ప్రతి వారం అభిషేకం చేయించండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే మనకి కాలం కలిసి రానప్పుడు భగవన్నామస్మరణే ముఖ్యమైనది. భగవన్నామస్మరణ ఎంత చేస్తే మన బాడీలో అంత పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయిందంటే అప్పుడు మనం ఏ పని చేసినా సరే సవ్యంగా ఉంటుంది, సక్రమంగా ఉంటుంది, శుభ ఫలితాలను ఇస్తాయి. మనం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా ఉంటుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా వెళ్తుంది. మనోధైర్యం పెంచుకోవడానికి మనకు ఒక సాధన కావాలి. ఆ సాధన ఏంటి అంటే మంత్రబలమే. ఏదో ఒక మంత్రం, శివనామస్మరణ కావచ్చు, కులదైవం కావచ్చు, ఏదైనా సరే ఒక మంత్రాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి. ఇది నేను చెప్పింది కాదు, మన పెద్దవాళ్ళు చెప్పింది. మంత్రానుష్ఠాన వాళ్ళు పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం మన కర్తవ్యం. కాబట్టి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తుంటాయి, వెళ్తుంటాయి. వాటిని పక్కన పెట్టి దైవారాధన చేయడం ముఖ్యం. లేకపోతే మనమే గొప్ప, మనకి అవసరం లేదు, మనం ఏ కష్టం చేసినా సరే ఏం చేసినా మనకే నెగ్గుతుంది అనుకోవడం, అది కూడా ఉంటుంది ధోరణి. అయితే ఆ ధోరణి అందరికీ కొంతమంది మేలు చేస్తుంది, కొంతమందికి అహంకారం, కొంతమందికి ఇబ్బంది కూడా పెడుతుంది. బంధువర్గంలో నెగిటివ్గా వెళ్ళడం లేదా మిత్రవర్గంలో కావచ్చు శత్రువర్గం మీపై విజయం సాధించడం ఇటువంటి జరుగుతుంటాయి. కాబట్టి ప్రస్తుత అష్టమ శని దశలో మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి వివాహం చేయాలని యోచిస్తారు, మంచి సంబంధం కుదురుతుంది. అయితే చేతిదాకా వచ్చిన సంబంధం చేజారిపోతుంది. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో తెలియదు. సో వీటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సినిమా రంగాల వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం లేదా వెన్నుపోటు పడడం జరుగుతూ ఉంటుంది. వచ్చిన అవకాశాలని ఎవరికి చెప్పకుండా మీకు మీరుగా సంప్రదించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే వ్యాపార నిమిత్తం విదేశాలు అనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడడం కాకుండా నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. పెద్దవాళ్ళని ఎదిరిస్తే పుట్టుగతులు కూడా ఉండవు. అన్నీ మనకి బాగున్నాయి, మనం పైకి ఎదుగుతున్నాం అన్న అహంకార ధోరణి వీరికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటివి పక్కన పెట్టి చదువు మీద శ్రద్ధ చేసుకుని ముందుకెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని స్థిరాస్తిని అమ్మవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే అమ్మేటప్పుడు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు అమ్మితే బాగుంటుందా లేదా కొంతకాలం వేచి ఉండడమా అనే నిర్ణయం మటుకి జీవిత భాగస్వామితో సలహాలు సూచనలు తీసుకుని, అదే ఇంట్లో పెద్దవాళ్ళతో సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విలువ కూడా పెరుగుతుంది. అలాగే
కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే వీరికి ఈ వారం అనుకూలించే విధంగా గోచరిస్తోంది. సంతానపరంగా ఇబ్బందులు ఏమైనా ఉన్న వారికి ఇబ్బందులు లేకుండా మంచి సంతానం కలుగుతుంది. అలాగే శుభవార్త కూడా వింటారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. కుదిరితే ప్రతి వారం శివాభిషేకం చేయండి. ప్రతిరోజు శివనామస్మరణ చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేపు ఆదివారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి.